హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఇక్కడ బీడీఎల్ బీడీఎల్ నుంచి ఇక్కడ చూసుకుంటే మనము ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీకి అనే నోటిఫికేషన్ అయితే ఇంతకుముందు రావడం అయితే జరిగిందండి. అది కాంట్రాక్ట్ బేస్ కింద అయితే ఈ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ వీడియో కూడా నేను చెప్పడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో మనం ఇక్కడ ఆన్లైన్ ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుందామండి. చాలామంది అడిగారు, అందుకే అప్లై ప్రాసెస్ కొంచెం లేట్ అయినా ఇది చేయడం అయితే జరుగుతుందండి. లాస్ట్ డేట్ అనేది మనం చూసుకుంటే June 4 వరకు అప్లై అని చేసుకోగలరండి. ఫస్ట్ అప్లై ఆన్లైన్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు దేనిపైన అప్లై చేయాలనుకుంటున్నది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే మీ యూనిట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాంచన్బాగ్ యూనిట్, అదేవిధంగా బానూరు యూనిట్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉన్న యూనిట్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ మీ పోస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీరు ఎలిజిబులా కాదా అని ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అగ్రి పైన టిక్ అని చేయాల్సి ఉంటుంది. అన్నిటిపైన అన్నిటిపైన క్లిక్ అని చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే మీ అప్లికేషన్ నేమ్ అనేది ఫిలప్ అని చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత మీ మదర్ నేమ్ అయితే ఫిలప్ అని చేయాల్సి ఉంటుంది. ఫాదర్ లేదా మదర్ ఆక్యుపేషన్ అనేది మీరు సెలెక్ట్ అని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ మ్యారిడ్ అనేది ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే రాయాల్సి ఉంటుందండి. మీరు ఇక్కడ జన్మించారనేది. మీ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఇవ్వచ్చండి. నెక్స్ట్ జెండర్ అండి, అయితే ఇక్కడ మేల్ ఫీమేల్ అదర్ అనేది ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే కేటగిరీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు నేషనాలిటీ అనేది ఫిలప్ అని చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత రిలీజియన్ అయితే ఫిలప్ అని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీరు జమ్మూ కాశ్మీర్ స్టేట్ నుంచి ఇక్కడ మీరు బిలాంగ్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మీకు తెలిసిన లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకోవచ్చండి, ఇంగ్లీష్, తెలుగు అని ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా హిందీ తెలిస్తే హిందీ కూడా ఇక్కడ పక్కన అయితే ఇలా మీరు ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుందండి. దీని కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. పర్మనెంట్ అడ్రస్ అనేది ఫస్ట్ అడ్రస్ లైన్ 1, అదేవిధంగా అడ్రస్ లైన్ 2 ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత విలేజ్ లేదా సిటీ అనేది ఫిలప్ అని చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మీ డిస్ట్రిక్ట్ రాయాల్సి ఉంటుందండి. స్టేట్ అనేది కూడా ఇక్కడ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ ఉంటే సేమ్ ఇది ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్ అనేది కూడా సేమ్ ఉంటే ఇక్కడ మీరు ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుందండి. ఆటోమేటిక్ రావడం అయితే జరుగుతుంది పక్కన. లేకపోతే మీరు ఇక్కడ సపరేట్గా మళ్ళీ ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఓన్లీ మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ 91తో ఇవ్వకుండా మీ జస్ట్ మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఈమెయిల్ ఐడి, అదేవిధంగా కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది చూసుకున్న తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిలప్ అని చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ఐటీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ టైమా, పార్ట్ టైమా, కరస్పాండింగ్గా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిగ్రీ డిస్క్లైమ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది మీ దగ్గర క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా మీరు ఏ కాలేజీలో చదివారు అనేది ఇక్కడైతే ఫిలప్ అని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మీకు వచ్చిన పర్సంటేజ్, అదేవిధంగా ఎప్పుడు పాస్ అయ్యారు ఇక్కడైతే ఫిలప్ అని చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిలప్ అని చేయొచ్చండి, లేకపోతే ఇది ఖాళీగా వదిలేయచ్చు. ఇది మ్యాండటరీ ఏం కాదండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయితే కన్ఫామ్గా ఒకటి అయితే ఫిలప్ అని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ ఆర్గనైజేషన్లో మీరు పనిచేశారు. అదేవిధంగా నేమ్ ఆఫ్ పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్ కింద పనిచేశారో, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్రెంటిస్, ట్రైనింగా లేదా పర్మనెంట్ ఎంప్లాయీసా అనేది ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే పే స్కేల్ ఎంత వచ్చేది, అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, అదేవిధంగా డ్యూరేషన్ ఎంత అనేది, ఎన్ని ఇయర్ చేశారు అనేది ఇక్కడైతే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ అగ్రి పైన టిక్ చేస్తే తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఫిలప్ చేసినంత ఓకే చేసిన తర్వాత అగ్రి పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సబ్మిట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ పేజ్లోకి వచ్చి ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అనేది ఆల్రెడీ రావడం అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అది ఇక్కడ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి.
మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూస్ ఫొటోస్ అదేవిధంగా సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. చూస్ ఫైల్ పైన వెళ్ళి మీరు ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటోని మీరు చూసుకుంటే 50 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు సిగ్నేచర్ చూసుకుంటే 20 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ నెక్స్ట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరు కంపల్సరీగా మీరు ఇక్కడ అప్లోడ్ అని చేయాల్సి ఉంటుందండి. ఇవి అప్లోడ్ చేస్తేనే పక్కన ఇక్కడ అప్లోడెడ్ యాక్సెప్టెడ్ అని ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు నాట్ అప్లోడెడ్ అని రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు తర్వాత చూసుకుంటే అప్లోడెడ్ సర్టిఫికేట్ పైన మనం ఇక్కడైతే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ విండో అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్ టైప్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓన్లీ PDF రూపంలో మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోగలరండి. చూస్ ఫైల్ పైన వెళ్ళిన తర్వాత అప్లోడ్లో వెళ్ళి మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ప్రతి ఫైల్ అనేది ఇలానే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, అన్ని సర్టిఫికేట్లని అప్లోడ్ అని రావడం అయితే జరిగిందండి. తర్వాత సబ్మిట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే యువర్ అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అనేది ఇక్కడ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ప్రింట్ అనేది కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.